టీడీపీ ప్రతిష్టను దిగజార్చాయి. 1985లో బసవతారకమ్మ గారు చనిపోవడం, లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ గారి జీవితంలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. 1989లో జరిగిన ఎలక్షన్లో చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుండి తెలుగుదేశం తరపున 50,098 ఓట్ల ఆధిక్యతతో గెలిచినా తెలుగుదేశం పార్టీకి మాత్రం తగినన్ని ఎమ్మెల్యే సీట్లు రాకపోవడంతో తెలుగుదేశం ప్రతిపక్షానికి పరిమితమైంది. తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా కూడా ఎన్టీఆర్ గారు చంద్రబాబు సలహాలతో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేయించాడు. అన్ని ప్రాంతీయ పార్టీలను ఒక్కట చేశాడు. ఎంపీలందరినీ కూడగట్టి వీపీ సింగ్ ను ప్రధానమంత్రిని చేశాడు. నేషనల్ ఫ్రంట్ కు చైర్మన్ గా ఎన్టీఆర్ గారే ఉన్నారు. ఈ మొత్తం తతంగంలో సిబిఎన్దే కీలక పాత్ర. దాంతో ఎన్టీఆర్ కి చంద్రబాబు మీద విపరీతమైన గౌరవం పెరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో ఉన్నప్పుడు కొంతమంది కాంగ్రెస్ నాయకులు కావాలనే ఎన్టీఆర్ పై అనరాని మాటలు అంటూ అవమానాలకు గురి చేశారు. ఆ అవమానాలు భరించలేని ఎన్టీఆర్ ప్రాణం ఉన్నంత వరకు అసెంబ్లీలో అడుగు పెట్టనని